కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చారు. ప్రజలు గుర్తించారు, బాధపడుతున్నారు. మంచి వ్యక్తి, మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకున్నామా? ఈ మోసపు మాటలు విని మరొకసారి చంద్రబాబు నాయుడు గారి మాయలో పడి ఓటేసి తప్పు చేశామని మదన పడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రెండు సంవత్సరాలు కావస్తుంది. 40% ఓట్లు పడ్డ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియజేయడానికి కాదు, ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ మీ 2 ఏళ్ల పాలనలో మీరిచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, తెలుగుదేశం అధినేత ఏ విధంగా ఇచ్చిన వాగ్దానాలని చెత్తబుట్టలో పడేశారు అని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం పెట్టింది. రేపు 4వ తేదీ మండల కేంద్రాల్లో, ప్రధాన కూడళ్లలో మేనిఫెస్టో, అలాగే మాటిస్తూ ఎంత ధైర్యంగా బాండ్ల మీద సంతకాలు పెట్టి మరి ఇచ్చిన కాగితాలు చూపిస్తూ దహనం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అలాగే 8వ తేదీ టౌన్ హాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఇదే మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ విలేకరుల ద్వారా ఫైనల్గా 12వ తారీఖున మండల కేంద్రంలో ర్యాలీ జరుపుతాం. వీటన్నిటికీ ప్రభుత్వానికి రంగు పూసి మాయ మాటలతో ఒకసారి ఓటు వేయించుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా మేము నెరవేర్చాం, హామీలు నెరవేర్చామని చెప్పగలిగే ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకి, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 2000 గత 14లో 2000 నిరుద్యోగ భృతి అన్నారు. మొన్న దాన్ని 3000 చేశారు. 2 సంవత్సరాలు అయింది, దాని ఊసేయలేదు. 18 సంవత్సరాల నిండిన అమ్మాయికి నెలకు 1500 ఇస్తామన్నారు, 1500 ఊసేయలేదు. కానీ తమాషా ఏంటంటే శ్రీనిధి కింద ఈ హామీ నెరవేర్చాం, స్కిల్ డెవలప్మెంట్ కింద ఆ హామీ నెరవేర్చాం అని ఏదో ఒక లెక్కలో చూస్తారు. కానీ ఎక్కడ కూడా పారదర్శకత లేదు. డిఎస్సి అన్నారు. డిఎస్సి అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దానికి మళ్ళా కొత్త పేరు మెగా డిఎస్సి. ఏంది ఈ మెగా డిఎస్సి? మోసాల్లో మెగానా? దేనికి ఈ మెగా? ఎవరి కోసం ఈ మెగా తగిలిచ్చారు? డిఎస్సి అనేది డిఎస్సియే, ఎక్కడ మెగా డిఎస్సి అనేది లేదు. దానిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. ప్రతిరోజు పాటలు పాడుతున్నారు, ఎలా చెప్పుకోవాలా అని. పారదర్శకత అనేది లేదు. కండక్ట్ చేయాలన్న అధికారిని పక్కన పెట్టి బయట నుంచి తీసుకువచ్చిన వ్యక్తితో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వ్యక్తి కూడా ఒక అభ్యర్థిగా ఎగ్జామ్ రాయగలుగుతాడండి? అసలు విన్నారా ఎక్కడన్నా? మరి అలాంటి వ్యక్తికి ఎన్ని మార్కులు వస్తాయి? టాప్ 10లో ఉన్నాడు. ఎత్తి చూపించిన తర్వాత లేదు మేము సరిగానే చేసామన్నారు, తర్వాత ఎంక్వైరీ అన్నారు, తర్వాత మేము తీసేసామన్నారు. అంటే ఎన్ని అవకతవకలు పాల్పడుతున్నారో చూడండి. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత. ఏది లేదు, ఎక్కడా లేదు. అప్పులు చేస్తారు,
జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అన్నారు. చేసి ప్రతి నెల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వారి అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాల ద్వారా బటన్ నొక్కి ఇవ్వటం జరిగింది. క్లియర్గా కనబడుతుంది. మరి ఈ అప్పులు ఎక్కడ పోతున్నాయి? సంక్షేమ పథకాలు లేవు, మరి ఈ అప్పులు ఎక్కడ పోతున్నాయి? ఫ్రీ బస్ అన్నారు, ఆర్టీసీ ద్వారా బస్సులు ఎక్కించి దానికి మీరేం డబ్బులు కట్టాలా. ఉచిత సిలిండర్లు అన్నారు, అది అనౌన్స్ చేశారు, అది అటకెక్కింది, ఎవరికి రావటంలా. పెట్రోల్ డీజిల్ ప్రైసులు తగ్గిస్తాము, మాకు తెలుసు ఎలా చేయాలో, రాష్ట్ర పన్ను ఉంటుంది అన్నారు. 2 సంవత్సరాలు అయింది, ఏమీ తగ్గించలా. మరి ఏం చేస్తున్నారు? ఏం చేశారు? ఇది ఎత్తి చూపడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజలకు తెలిసిన ప్రభుత్వంకి తెలియజేయడానికి ముందుకొచ్చి ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ఎలాంటి కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి, భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా చూస్తూ ఉండాలని తెలియజేస్తూ, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే పోరాడుతుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు.